అతి తక్కువ ఖర్చుతో పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రేషన్ బియ్యం పథకానికి తూట్లు పొడుస్తూ అక్రమ రవాణాను ఒక కుటీర పరిశ్రమగా మార్చుకుని అపర కుబేరులుగా అవుతున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాతో సులభంగా డబ్బు సంపాదించే దందాకు శ్రీకారం చుట్టారు. రేషన్ మాఫియా అడుగులకు మడుగులొత్తుతూ వారిచ్చే కాసుల కోసం కక్కుర్తిపడ్డ కొంతమంది అధికారుల చేతివాటంతో కోట్ల రూపాయలు విలువ చేసే సర్కారీ రైస్ రాష్ట్ర సరిహద్దులు దాటుతున్న వైనంపై ఇప్పటి వరకు కూడా హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీని అందించింది. ప్రతి పేదవాడు అతి తక్కువ ఖర్చుకు కడుపు నిండా వరి కూడు తినాలన్న ఏకైక లక్ష్యంతో స్వర్గీయ ఎన్టీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ₹1 బియ్యం పథకం ఇప్పుడు కొంతమంది మాఫియాగాళ్లకు కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం అడ్డదారిలో అక్రమంగా అప్పన్నంగా సంపాదించే వారికి కల్పతరువులా మారిపోయింది. అక్రమార్కులకు కోట్ల రూపాయలు అందించే బిజినెస్ ఇప్పుడిది. ప్రతి నెల పేద ప్రజలకు ప్రభుత్వం టంచన్గా అందించే ఈ బియ్యం రేషన్ మాఫియాగాళ్ల చర్యలతో రాష్ట్ర సరిహద్దులు దాటిపోతూ వారికి సిరులు కురిపిస్తోంది. పేదల కడుపు నింపేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన రేషన్ బియ్యం పథకానికి తూట్లు పొడుస్తూ కోట్లు కొల్లగొడుతున్న అక్రమార్కులపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ప్రతి నెల 18,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం వస్తుండగా కర్నూలు జిల్లాకు 11,000 మెట్రిక్ టన్నులు, నంద్యాల జిల్లాకు 7,000 మెట్రిక్ టన్నులు పంపిణీ చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ ధనార్జనే ధ్యేయంగా జీవించే కొంతమంది వ్యక్తులు సిండికేట్గా ఏర్పడి ఒక పెద్ద మాఫియాగా మారి రేషన్ బియ్యం అక్రమ తరలింపును ఒక పెద్ద వ్యాపారంలా మార్చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో అధికార యంత్రాంగం కొంతమంది అధికారుల చేతివాటంతో 7 నుంచి 10,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎల్లలు దాటించేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో మొదటి పాత్ర రేషన్ డీలర్లదే. వ్యక్తిగత పలుకుబడితో రాజకీయ అండదండలతో కొంతమంది రేషన్ షాప్ డీలర్లే అక్రమ రవాణాకు ఆజ్యం పోస్తున్నారు. పేదవారికి పంచిపెట్టాల్సిన బియ్యాన్ని అనేక రకాల మార్గాల్లో దోచేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసి అదనంగా పెద్ద మొత్తంలో వెనకేసుకుంటున్నారు. మరికొంతమంది స్టాక్ పాయింట్స్ను ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచే వచ్చే రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్కడి నుంచి లారీలు, ఆటోల్లో సరిహద్దులు దాటించేస్తున్నారు. ఇక రెండో కేటగిరీ, ఇక మూడో రకం విషయానికి వస్తే ప్రతి ఇంటికి తిరిగి వారి వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి రెండవ కేటగిరీ వారికి విక్రయించి సొమ్ము చేసుకునేవారు కొంతమంది. వీరి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే ఇక్కడ కేటగిరీస్ వేరైన వీరందరి టార్గెట్ మాత్రం రేషన్ బియ్యం అక్రమ రవాణాయే. అయితే వీరందరూ కూడా బియ్యాన్ని సేకరించి అమ్మి సొమ్ము చేసుకునే కోవలోకే వస్తారు. అయితే మరికొంతమంది ఆ బియ్యాన్ని మిల్లుల్లో ఆడించి సన్న బియ్యంగా మార్చేసి కల్తీ చేస్తూ అదనంగా సంపాదించేవారు సైతం లేకపోలేదు. ప్రతి సంవత్సరం కూడా 1,72,000 కోట్ల రూపాయల నిధులతో బియ్యాన్ని సేకరించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపుతుంది. రాష్ట్రాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా ప్రతి సంవత్సరం 720 కోట్ల రూపాయల బడన్ పడతా ఉంది. వీటన్నిటినీ ప్రజలకు ఉచితంగా ప్రభుత్వాలు అందజేస్తూ ఉన్నాయి. కానీ నిజంగా ప్రజలు వాటిని తింటా ఉన్నారా అంటే లేదు. నాణ్యమైనటువంటి రకం అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు అంతంత డబ్బులు పెట్టి 1,72,000 కోట్ల రూపాయల నిధులతో నాణ్యత లేని బియ్యాన్ని అందజేయడం వల్ల ఇక్కడ ప్రజలకు తినక అవి వ్యాపార వనరుగా మారిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. రేషన్ బియ్యం అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారిపోయింది. ప్రతి మండలంలో 3-4 సిండికేట్గా మారి రేషన్ బియ్యం పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే రేషన్ బియ్యం ఇప్పుడు జిల్లా నుంచి అక్రమంగా తరలిపోతోంది. ముఖ్యంగా ఈ రేషన్ బియ్యం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారికి వెళ్తోంది. కౌతాళం మండలం బాపురం చెక్పోస్ట్ నుంచి కర్ణాటకలోని సిరుగుప్ప, బళ్ళారి జిల్లాల్లోని రైస్ మిల్లులకు రేషన్ బియ్యం రవాణా జరుగుతోంది. చౌక దుకాణాల నుంచి రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు రూపాయికి కిలో కొనుగోలు చేస్తే వారి నుంచి ఇంటింటికి తిరిగి బియ్యాన్ని సేకరించేవారు కిలో 12 రూపాయలకు కొనుగోలు చేసి స్టాక్ యార్డ్ వ్యాపారులకు కిలో 20 రూపాయలకు అమ్మకం చేస్తున్నారు. అక్కడి నుంచి వాటిని ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు మరింత ఎక్కువగా అమ్మకాలు చేస్తున్నారు. రేషన్ బియ్యంలో నాణ్యత లేకపోవడంతో అక్రమ బియ్యం వ్యాపారం చేసే వారికి ఇది ఒక వరంలా మారింది.
రేషన్ డీలర్లతో ఒప్పందం కుదుర్చుకుని మరీ ఈ వ్యాపారాన్ని సాగించేస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు, గోదాం అధికారులు కూడా వీరికి సాయం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఆదోని నియోజకవర్గంలో వైసీపీ నేత స్వయంగా ఈ దందాను ఓపెన్గా చేసినా కూడా పట్టించుకునేవారు లేరు. ప్రస్తుతం కూటమి నేతలు కూడా సిండికేట్గా మారి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు అన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈరోజు రేషన్ మాఫియా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ మాఫియాని అరికట్టాల్సినటువంటి అధికారులు నిద్రమత్తుల్లో మూలుగుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాయలసీమ హక్కుల పోరాట సమితిగా మేము దీన్ని ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఒక కేజీ బియ్యము కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రేషన్ షాప్కి రావడానికి దాదాపు 39 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కేజీకి. సెంట్రల్ గవర్నమెంట్ 20 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ 12 రూపాయలు, వాణిజ్య పన్నుల శాఖ 5 రూపాయలు, తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక 2 రూపాయలు, ఇట్లా అన్ని ఖర్చులు కలుపుకొని 39 రూపాయలు పర్ కేజీ పడుతుంది రేషన్ షాప్ రావడానికి. 39 రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు ఫ్రీగా ఇద్దాము అని ఇస్తుంది. పేద ప్రజలకు ఇస్తున్నటువంటి బియ్యం క్వాలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు తక్కువ ధరకి కేజీ మళ్ళీ ఒక 10 రూపీస్కి వేరే వాళ్ళకి అమ్ముకోవడం వల్ల అది మళ్ళీ దళారీ వ్యవసాయం చేరి మళ్ళీ కర్నూలు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం బహిరంగంగానే జరుగుతోంది. ఇలాంటి వ్యాపారం చేసే వారిపై పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరిస్తున్న రేషన్ మాఫియా అస్సలు లెక్క చేయటం లేదు. ఈ అక్రమ వ్యాపారానికి కొంతమంది అధికారులు పూర్తి సహకారం శ్రీరామరక్షగా మారింది. దీంతో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యాపారం జోరుగా సాగింది. తాజా పరిణామాలతో ఈ గాది కింద పందికొక్కులను అడ్డుకునేందుకు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే. పేదవాడు కడుపు నిండా వరి అన్నం తినాలన్న ఏకైక లక్ష్యంతో చౌక డిపోల ద్వారా ₹1 కేజీ బియ్యం పథకానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టారు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు. అయితే ఆ పథకం ఇప్పుడు కొందరి అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా జిల్లా ఎల్లలు దాటించి తమ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనతో ఒక్కసారి రేషన్ మాఫియా భాగోతం బట్టబయలైపోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఇప్పుడు అధికారులు నిఘా పెంచారు. మరి ఈ అక్రమ రవాణా పూర్తి స్థాయిలో అరికడతారా లేదా కేవలం టీకఫ్లో తుఫాను మాదిరిగా మిగిలిపోతుందా అన్న తెలియాలంటే మరికొంతకాలం ఆగాక తప్పదు. మరి కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కర్నూలు జిల్లా.